హలో నమస్తే, నేను ఆర్ఎన్ఆర్. మీకు తెలిసి ఉంటుంది, మొదటగా చెప్పబోయేది ఏంటంటే మా ఛానల్ని ఎవరైనా ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి చేసుకోండి, లైక్ చేయండి, పోతే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏ విషయం చెప్పదలుచుకున్నానంటే, ఇంతకుముందు రైటర్స్ గురించి 4-5 వీడియోలు చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్, కొన్ని వివరాలు అడిగినారు, దానికి సమాధానం చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ అంటే తిరిగి మళ్ళీ రిపీట్ క్వశ్చన్స్ అడగటం, తెలుసుకోవటం ఏంటంటే వేరే వీడియోస్ చూస్తున్నారు. ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే వీడియోస్ వస్తున్నాయి, యూట్యూబ్లో ఫ్రీగా చూస్తున్నారు. వాళ్ళకి ఒకటి చూసి ఇంకోటి చూసి వేరేగా అనిపిస్తుంది. అనిపించేకి ఇదేంది అని అడుగుతున్నారు. ఓకే, రైట్, దాంట్లో తప్పులేదు, తెలుసుకోవటంలో తప్పులేదు. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కరు స్టోరీ రైటింగ్ కానీ ఇంకా వేరేది కానీ రాయటం 5 నిమిషాల్లో స్టోరీ రాయటం ఎట్లా, 10 నిమిషాల్లో ఎట్లా రాస్తారు, 15 నిమిషాల్లో నేర్చుకోండి ఇలా అని చెప్తున్నారు. దాన్ని బట్టి మా సబ్స్క్రైబర్ కూడా కొన్నిసార్లు మేము ఇట్లాగ ఉందంట అని చెప్పేసి ఇట్లాగా రాస్తున్నారని చెప్పేసి అన్న దానికి కూడా ఒకసారి నేను చేసి చూపించడం జరిగింది, రాసి చూపించడం జరిగింది. వాస్తవానికి ఒక స్టోరీ రాయాలంటే చాలా విధాలుగా ఆలోచించుకొని రాయాల్సి వస్తుంది, కొన్ని రోజులు పడుతుంది. ఒక్క సీన్ రాయాలంటేనే ఒక రోజు కూడా ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఒక సీన్ని క్యారెక్టర్స్ని, ఒక సీన్ని పండించడం ఎట్లా, ఆ క్యారెక్టర్స్ని డైలాగ్స్ ఎట్లా ఉండాలి, దానికి తగ్గ స్క్రీన్ ప్లే ఎట్లా ఉండాలని చెప్పేసి చెప్పుకునే దానికి చాలా టైం పడుతుంది, ఒక రోజంతా కూడా పడుతుంది. అలాంటిది స్టోరీ డైలాగ్ రాయటం ఊరక నోటి మాటతోటి చెప్పుకొని ఇది అట్లా ఇది ఎట్లాగా అని చెప్పేసి ఒక 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో, 15 నిమిషాల్లో అని చెప్పి అనుకోవటం ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. అయితే మీరు ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ తోటి ఒకవేళ రైటర్ కావాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు వాస్తవానికి ఎలాగా అనేది స్టోరీ డెవలప్ చేయాలంటే టైం చాలా పడుతుంది. దానికి ఒక ప్రాసెస్ ఉంది, చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది. అదేం కాకుండా 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో, 15 నిమిషాలు అంటే కాదు, అది అయితే పనేది కాదు. ఒకవేళ అట్లా రాసుకున్నా కూడా మీరు దాన్ని కుప్పలు చేసుకొని ఇంట్లో అల్మారి అంటే లాక్ చేసుకునేదానికి పనికి వస్తాయి. అందువల్ల నేనేం చెప్తున్నానంటే మీరు ఇంకా వీడియోలు చూడండి. మేము వీడియో ఇప్పుడు ఇది యూట్యూబ్ కోసం చేస్తున్నది కాదు, మాకు ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ ఉంది, అకాడమీ ఉంది. ఎంతోమంది స్టూడెంట్స్ వస్తుంటారు, కోచింగ్ తీసుకుంటారు. దాంట్లోనే కొంత భాగాన్ని మీకు యూట్యూబ్ దగ్గర షేర్ చేస్తున్నాను. అంతే తప్ప నాకు యూట్యూబ్ తోటి ఏమన్నా నాకు వస్తుంది, మనీ వస్తుంది అని చెప్పేసి అన్న ఉద్దేశం కాదు. నేను చెప్పే ప్రతి మాటని మీరు సరైన విధంగా అర్థం చేసుకుంటే మీకు చాలా లాభం ఉంటుంది. ఎవరైనా కానీ, ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా కానీ ఎవరైనా అడిగితే నా దగ్గర యూట్యూబ్లో కోచింగ్లో నా మాటలు, నా వీడియోస్ చూసి మీరు ఒక రైటర్గా అయినా, అసిస్టెంట్ డైరెక్టర్గా అయినా ఏ క్వశ్చన్స్ ఎవరు అడిగినా దీని ప్రాసెస్ ఏంది, ఈ రాసే విధానం ఏంది, ఇవన్నీ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మిమ్మల్ని క్వశ్చన్ వేసిన తర్వాత వెంటనే మీరు ఆన్సర్ ఇచ్చేదానికి కూడా ఇదిగా ఉంటుంది. మీరు ఇండస్ట్రీలో సరైన విధంగా నిలదొక్కగలుగుతారు. ఓకే, అర్థమైందా? పోతే ఇంకొక విషయం, నిన్న ఒక వీడియోలో నేను కొన్ని 10 క్వశ్చన్స్ అడుగుతానని చెప్పాను. రైట్, అంటే రేపు 1వ తారీఖు రోజు, సండే రేపు రోజు 10 క్వశ్చన్స్ నేను మీకు అడగటం జరుగుతుంది. దాన్ని మీరు మళ్ళీ మాకు వాట్సాప్లో 10 క్వశ్చన్స్కి ఆన్సర్ 1 by 1, 1, 2, 3 అట్లా రాసేసి ఆన్సర్ మాకు చెప్పాల్సి వచ్చింది. అది ఎప్పుడంటే టైం రేపు రాత్రి 9 గంటలకు వీడియో రిలీజ్ అవుతుంది, అప్లోడ్ చేస్తాం. తర్వాత 10 గంటల లోపల మీరు మీ ఆన్సర్స్ ఖాళీ, ఫస్ట్ నెంబర్ ఆన్సర్, సెకండ్ నెంబర్ ఆన్సర్, థర్డ్ నెంబర్ ఆన్సర్, ఇలాగా 10 నెంబర్స్కి ఆన్సర్ ఏముందో ఆన్సర్ ఖాళీ రాసేసి మాకు వాట్సాప్లో పంపించండి. పంపించిన వాళ్ళకి ఫస్ట్ 5 మెంబర్స్ ఎవరుంటారో వాళ్ళకి సరైన ఆన్సర్ రావాల్సిన వాళ్ళకి 5గురికి మేము ఇప్పుడు తయారవుతున్నటువంటి సినిమాలో
ఐదుగురికి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు వేరే వేరే విధాలైనటువంటి వీడియోలు చూస్తుండొచ్చు, అది వాళ్ళ ఇష్టం. వీడియోలు పెట్టేవాళ్ళు వీళ్ళ ఇష్టం, చూసేవాళ్ళు ఇష్టం. కానీ నేను నా తరపు నుంచి చెప్తున్నాను, ఈ రైటర్స్ కావాలనుకుంటున్నాను రాసే విధానం, ఆ ప్రాసెస్ నేను 2-3 వీడియోలు చెప్పడం జరిగింది. దాన్ని మళ్ళీ కంటిన్యూగా మీరు ఫాలో అవ్వండి. ఇంకా కావాల్సి ఉంటే నేను చెప్తాను. మీరు దాన్ని బట్టి మీరు మంచిగా కథలు రాసుకోండి. కథలు రాయటమే కాదు, ఇంకా డైలాగ్ వెర్షన్ కూడా రాసుకోండి. మొత్తం కంప్లీటెడ్గా ఒక రైటర్గా ఎలాగ ఉండాలి అని చెప్పేసి అనే దానికి కొన్ని సూచనలు, సలహాలు అన్నీ ఇస్తుంటాం. దాన్ని బట్టి మీరు మీ మైండ్లో ఉన్నటువంటి స్టోరీస్ ఏదైనా కానీ మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో అది మీరు చక్కగా రాసుకోండి. ఇంకా రాబోయేటువంటి తరాల వాళ్ళకి డైరెక్టర్స్ కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ మీ స్టోరీస్ అందించండి. సినీ ఫీల్డ్లో మీరు రైటర్గా నిలదొక్కోండి. ఓకే రైట్.